ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడనుంది. వాణిజ్య ప్రగతికి సరికొత్త రహదారి పడనుంది. విశాఖ నుంచి ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ కేవలం 6 గంటల్లో చేరుకునేలా చేపట్టిన యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం రాష్ట్రంలో చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం రాయ్పూర్ వెళ్లాలంటే విశాఖ నుంచి సాలూరు, కోరాపుట్, జైపుర మీదుగా లేదా బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ వైపు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. సుమారు 13 గంటల సమయం పడుతుంది. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేతో 6 నుంచి 7 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. విశాఖ రాయ్పూర్ గ్రీన్ఫీల్డ్ హైవే విశాఖపట్నం శివారు, సబ్బవరం వద్ద, కోల్కతా చెన్నై జాతీయ రహదారి వద్ద మొదలై విశాఖపట్నం, విజయనగరం, మన్యం జిల్లాల మీదుగా వెళుతుంది. ఏపీలో 100 కిలోమీటర్ల ఈ రహదారిని 4 ప్యాకేజీలుగా, ఒడిశాలో 241 కిలోమీటర్లు 11 ప్యాకేజీలుగా, ఛత్తీస్గఢ్లో 124 కిలోమీటర్లు 3 ప్యాకేజీలుగా కలిపి మొత్తం 464 కిలోమీటర్ల ఈ రహదారిని 18 ప్యాకేజీలుగా పూర్తి చేస్తున్నారు. ఏపీలో ఈ నిర్మాణ పనులు దాదాపు 70% వరకు పూర్తయ్యాయి. కొన్ని చోట్ల భూసేకరణలో తలెత్తిన సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ప్రభుత్వం ముందుకు సాగింది. మొత్తంగా చూస్తే దాదాపు పనులు పూర్తయ్యాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్యాకేజీలు ఆలస్యంగా మొదలయ్యాయి. అవన్నీ కలిపి ఈ ఏడాది చివరి నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏపీలో 100 కిలోమీటర్ల పొడవునా ఈ రహదారి నిర్మాణానికి 3,000 కోట్ల రూపాయలు వెచ్చించారు. విశాఖపట్నం నుంచి రాయ్పూర్ వరకు ఈ రహదారి నిర్మాణానికి సుమారు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. వైజాగ్ టు రాయ్పూర్ వరకు ఏదైతే మనం టోటల్గా మన జిల్లా మీద వెళ్తుందో, ఈ జిల్లాకు ఆ రోడ్డుకి ఇరువైపులా ఉన్న ల్యాండ్స్ అన్నీ కూడా దే హావ్ బికమ్ వెరీ పొటెంట్ ఫర్ ఇండస్ట్రియల్ గ్రోత్. గ్రీన్ ఫీల్డ్ హైవే విత్ అప్రోచెస్ చాలా ప్లేసుల్లో. సో ఇప్పుడు రెండు వైపులా కూడా, రోడ్డుకి 2 వైపులా కూడా చాలా స్ట్రెచెస్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయి మనకి. సో ఈ ల్యాండ్స్ అన్నీ కూడా నౌ దే హావ్ బికమ్ పొటెంట్ ఫర్ ఇండస్ట్రియలైజేషన్. సో ఒక పక్క రైల్వే లైన్స్, అడిషనల్ రైల్వే లైన్ రావడము, ఇంకో పక్క రాయ్పూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే రావడం అనేది ఇండస్ట్రియలైజేషన్కు మంచి ఊతం ఇస్తుంది. విశాఖపట్నం రాయ్పూర్ యాక్సెస్ కంట్రోల్ హైవే 6 వరుసలతో నిర్మించారు. దేనికి సర్వీస్ రోడ్లు ఉండవు. మన రాష్ట్ర పరిధిలో 6 చోట్ల మాత్రమే ఈ హైవేలోకి ప్రవేశించేందుకు, హైవే నుంచి బయటకొచ్చేందుకు అవకాశం కల్పించారు. ఈ హైవే అందుబాటులోకి వస్తే ఛత్తీస్గఢ్, ఒడిశాలోని వివిధ ప్రాంతాలకు విశాఖపట్నం పోర్టు నుంచి సులువుగా కనెక్టివిటీ లభిస్తుంది. ఈ రహదారికి చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యాపార, వాణిజ్య రంగాలు అభివృద్ధి అయ్యేందుకు అవకాశం ఉంటుంది. దీంతో ఉత్తరాంధ్ర ప్రజలకు ఉపాధి లభిస్తుంది. మనం జనరల్గా నాగ్పూర్ కానీ మధ్యప్రదేశ్ వెళ్ళాలంటే ఇటు ఖమ్మం వెళ్ళి ఖమ్మం నుంచి పైకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. లేకపోతే మన ఒరిస్సా వెళ్ళి ఒరిస్సా నుంచి రాయ్పూర్ వెళ్ళి రాయ్పూర్ మన ఇటువైపు నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. మన కలకత్తా వెళ్ళి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఈ హైవే రావడం వల్ల సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియాకి మన కనెక్టివిటీ పెరిగింది. ప్లస్ ఆ ప్రాంతానికి కూడా ఈరోజు విశాఖపట్నం పోర్ట్ కూడా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ లాజిస్టిక్ హబ్ అనేది పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి పోర్ట్ వచ్చిన తర్వాత పోర్ట్లో ఎంతైతే ఎక్స్పోర్ట్స్ జరుగుతాయో, పోర్ట్స్ బయటను కూడా లాజిస్టిక్ మేనేజ్మెంట్ కూడా, అంటే ఎక్స్పోర్ట్ గూడ్స్ అన్నీ కూడా ఇక్కడ స్టోరేజ్ కెపాసిటీ యూనిట్స్ అన్నీ కూడా రావడానికి పెద్ద ఎత్తున అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఒక కొత్త ఈకోసిస్టమ్ తయారవుతుంది. ఖచ్చితంగా ఉత్తరాంధ్రకి 2 కూడా, ఇటు గ్రీన్ఫీల్డ్ హైవే కానీ, గ్రీన్ఫీల్డే మన ఎయిర్పోర్ట్ కానీ 2 కూడా ఉత్తరాంధ్రకి ఒక రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. అలాగే కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. ప్రయాణికులు కూడా అందుబాటులో రాబోతుంది. అందరూ కూడా ఆసక్తిగా ఉన్నారు. దాని ద్వారా భూమి ధరలు పెరుగుతాయి, ఇండస్ట్రీలు వస్తాయి, కొత్త ఇండస్ట్రీలు వస్తాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అన్నీ కూడా కనెక్టివిటీ. ఒక ప్రయాణం ఎప్పుడు కూడా ఏంటంటే ప్రయాణ సౌకర్యం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో అప్పుడు అన్ని అభివృద్ధి జరుగుతాయి. దీనికి శ్రీకారం చుట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు, గవర్నర్ ముఖ్యమంత్రి గారు అని తెలియజేసుకుంటున్నాం. అనకాపల్లి జిల్లా సబ్బవరం నుంచి ఈ రాయ్పూర్ వరకు ఈ రహదారి నిర్మాణానికి సంబంధించి చివరి దశకు చేరుకున్నాయి. వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలన్నీ చేపడుతుంది. 4 ప్యాకేజీలుగా ఈ రహదారి నిర్మాణాన్ని చేపట్టారు. కొన్ని చోట్ల భూసేకరణలో కొన్ని ఇబ్బందులు, అవాంతరాలు ఎదురైనప్పటికీ ఆ ఇబ్బందులన్నింటినీ తొలగిస్తూ ఇవి చివరి దశకు చేరుకునేటట్లుగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. వీలైనంత త్వరగా ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా అయితే వాణిజ్య రవాణాకి ఎంతో ఉపయోగపడేటట్లుగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ వ్యాపార వర్గాలు కానీ, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ నాగేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయనగరం జిల్లా నుంచి.